ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రావడం, అంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవడం. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఏమిటంటే ప్రెగ్నెన్సీలో మనకి ప్లాసెంటా నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీలో ఉండే మార్పుల వల్ల కానీ కొంతమంది ఆడవాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, ఎస్పెషలీ 20 వీక్స్ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, మళ్ళీ ప్లాసెంటా నుంచి వచ్చిన హార్మోన్స్ వల్ల వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ అన్నది చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఒక 10 మందిలో ఒక్కరికి ఖచ్చితంగా జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ నుంచి అలాంటి స్త్రీలకి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ హై బిఎంఐ అంటే అధిక బరువు ఉండడం, మళ్ళీ ఏజ్ మోర్ దాన్ 35 years, వీళ్ళందరికీ జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిస్ మనకి ఎలా తెలుసుకోవడం? సో మన ఇండియాలో ఎస్పెషలీ జెస్టేషనల్ డయాబెటిస్ కానీ చాలా ఎక్కువ అయింది కాబట్టి మా గైడ్ లైన్స్ ప్రకారము బుకింగ్ విజిట్, అంటే ద ఫస్ట్ విజిట్ లోనే ప్రెగ్నెంట్ ఉమెన్ ని డయాబెటిస్ కి స్క్రీన్ చేయమని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ జెస్టేషనల్ డయాబెటిస్ ఏమిటంటే 75 grams OGTT అంటాం. అంటే గ్లూకోజ్ లో 75 grams గ్లూకోజ్ నీళ్ళల్లో కలుపుకొని అది తాగాక ప్రెగ్నెంట్ ఉమెన్ 2 hours తర్వాత బ్లడ్ టెస్ట్ ఇస్తారనమాట. దీన్ని 75 grams OGTT అంటాం. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఇది అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో 140 milligrams per deciliter షుగర్ లెవెల్స్ నార్మల్, అంతవరకు నార్మల్ తీసుకుంటాం అనమాట. ఎనీ ఉమెన్ మోర్ దాన్ 140 milligrams per deciliter వచ్చిందనుకో షుగర్ లెవెల్స్, వీళ్ళందరూ జీడిఎం కింద వస్తారనమాట, జెస్టేషనల్ డయాబెటిస్. సో స్క్రీనింగ్ టెస్ట్ మనకి 75 grams OGTT. ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మేము డైట్, మళ్ళీ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ 2 weeks తర్వాత షుగర్స్ టెస్ట్ చేసి చూస్తాం. చాలా మందిలో ఈ డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే షుగర్స్ కంట్రోల్ అవుతాయి అండ్ అలాగే మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తాం. కొంతమందిలో ఈ డైట్ మార్పులు, డయాబెటిక్ డైట్ ఇవి చేశాక కూడా, ఎక్సర్సైజ్ చేశాక కూడా షుగర్ కంట్రోల్ అవ్వదు, వాళ్ళ షుగర్స్ పెరుగుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి మళ్ళీ మందులు కానీ ఇన్సులిన్ కానీ స్టార్ట్ చేస్తాం. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత కొంతమందికి స్క్రీనింగ్ టెస్ట్ బుకింగ్ విజిట్ లో అది నెగిటివ్ వచ్చినా మళ్ళీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మళ్ళీ 20 weeks కి, మళ్ళీ 28 weeks కూడా రిపీట్ చేసి చూస్తాం. సో మేనేజ్మెంట్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీలో మనం ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ స్క్రీనింగ్ చెప్పాము, ఆ తర్వాత డైట్, వాకింగ్ అన్ని చెప్తాం. అయినా కూడా మళ్ళీ షుగర్స్ కంట్రోల్ లేకపోతే మాత్రం ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం వాళ్ళకి. సో ఎందుకు మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి తెలుసుకుందాం. మదర్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, జెస్టేషనల్ డయాబెటిస్ సరిగ్గా డిటెక్ట్ చేయకపోయినా, కంట్రోల్ చేయకపోయినా వాళ్ళకి ఫస్ట్ ట్రైమెస్టర్లో అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బ్లైటెడ్ ఓవమ్ అంటాము, మిస్డ్ అబార్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల అబ్నార్మల్ బేబీస్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, లింబ్ ప్రాబ్లమ్స్, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ బేబీలో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకా తర్వాత నెలలు నిండకుండా డెలివరీలు అవ్వచ్చు, ఉమ్మ నీరు పెరగచ్చు, హైడ్రామియస్ అంటాము. మళ్ళీ షుగర్ కంట్రోల్లో లేనందుకు బేబీ బరువు ఎక్సెసివ్ గా పెరిగి మ్యాక్రోసోమియా అంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు. అందుకని ఖచ్చితంగా అందరూ గర్భిణీ స్త్రీలు
ఎస్పెషలీ మన దేశంలో ఖచ్చితంగా జెస్టేషనల్ డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ డైట్ తో కానీ టాబ్లెట్స్ కానీ ఇంకా అవసరం పడితే ఇన్సులిన్ కానీ తీసుకొని షుగర్స్ కంట్రోల్లో పెట్టుకొని హెల్దీ బేబీని డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.